బ్యాక్ సైడ్ కూడా కన్నులు ఉంటాయి. लेडीज बैठी डाल रोड लिंक విషయంలో ఏ సమస్య ఉన్నా కానీ జయరామన్నతో కొట్లాడైనా మనందరి కోసం రెండు వదిలిపెట్టేస్తాను దగ్గర రెండు అవుతుంది చూస్తాను అది కన్నా చెప్పిన सोमो भाई राजा वो काले हाँ वही अच्छा वो एक ताज नियाज मस्जिद कमिटी द्वारा పెద్దలు గురువులు గుంపులోని జయరామన్న గారి
జయరామన్న గారి ఫ్యామిలీ, నారాయణ గారి నాయకత్వం, జయరామన్న గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, మా మైనార్టీలో ఆ రోజు కానీ మేము మాట ఇచ్చిన ప్రకారంగా కష్టపడి మేము పార్టీ వరకు అన్న విజయం కోసం కష్టపడి మెజార్టీ తెచ్చినాము, గెలిపించినాము. సహకారాలు అన్న ఎప్పుడు అల్లవేళ మేము అందుబాటులో ఉంటామన్నారు. ఏ సమస్యకైనా మా దగ్గర రండి మేము చేస్తామని. ఇప్పుడు చెప్పిన సింపుల్లో మీది ఏదున్నా నేను చేస్తాను. ఇది గుమ్మనూరు ఫ్యామిలీకే తెలు. ఈ మాట మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా కానీ మీకు కలుస్తా ఉంటాం. చౌదరి అన్న గారు టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. మీరు ఎన్నిక చేసినందుకు చాలా కృతజ్ఞతలు. పార్టీ మేము కానీ 40 ఏళ్ళ నుంచి ఒకే పార్టీ కట్టుబడినా ఎవరికి ఇచ్చినా మేము పార్టీ సింబల్కే ఆదరించి పనిచేసినాము. ఆ దృష్టిలో సార్ మీ సహాయ సహకారాలు మాకు ఉంటే సార్ ఎల్లవేళలా మేము ఎదుగుతూ ఉంటాం. ఏ విషయంలో కానీ పార్టీ కట్టుబడి మీ నాయకత్వాన్ని బలపరిచి పనిచేస్తున్నాం. మాకు ఏదైనా ఉంటే సహాయ సహకారాలు కన్నా చాలా సంతోషం. పిలుస్తానే ఆహ్వానించిన దానికి వెంటనే మీరు స్పందించి చెప్పడం రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ ద్వారా కానీ మా మైనారిటీ ద్వారా కానీ అందరూ మీకు శుభాకాంక్షలు. ఈరోజు మన గుత్తి ఆర్ఎస్లోనే మహమ్మద్ ప్రవక్త బర్త్డే సందర్భంగా ఈరోజు మా మైనార్టీ సోదరులందరూ ఖచ్చితంగా మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాలని చెప్పి కోరడము, అన్న వాళ్ళు అక్కడ బిజీ ఉండడంతో గుత్తి ఇన్ఛార్జిగా నేను ఈరోజు మన గుత్తి ఆర్ఎస్లోని మన మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 45 రోజుల్లోనే మన గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి గుమ్మనూరు ఫ్యామిలీ మాటిస్తే మాట తప్పరనే ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో మనల్ని నమ్మి ఓట్లేసి గుత్తిలో ఉన్న మైనార్టీ సోదరి ప్రతి ఒక్క సోదరి మనలందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుత్తిలో ఉన్న మైనార్టీలో ఉన్న ఏ వార్డు చూసినా ఏ వీధి చూసినా చంద్రబాబు కోసమో మన జయరామన్న కోసమో కష్టపడి ముందుండి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజైతే పొద్దున 5 గంటల నుంచి రాత్రి బూతులు ఎత్తుకొని పోయే వరకు 8 గంటల వరకు మైనార్టీ సోదరులు ఒక సైనికుల మాదిరి ఉండి వాళ్ళందరూ జయరామన్న విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మేము మా కుటుంబం ఎప్పుడు మర్చిపోతానని చెప్పి ఈరోజు మన మన దేవాలయం లాంటి ఈ గుళ్ళో ఈరోజు ఈ మసీదులో చెప్తున్నాను మీకు అందరికీ. మీకు ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కావాలన్నా గుమ్మనూరు నారాయణ ఎప్పటికీ మీకు వెళ్ళవేళలా మీ వెంట ఉంటానని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు నమ్మడమే మాకు గొప్ప. ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్న నాయకులని ఈరోజు మనము ఓడించి 45 రోజుల్లోనే మా గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఈ రోజు నుంచి కాదు ఎప్పటికీ, ఈ రోజు ఒక్కటే కాదు ఎప్పటికీ మీకు ఏ సహకారాలు కావాలన్నా కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీలో ఉన్న మా అన్నదమ్ములం అందరము మీ అన్నదమ్ములుగా ఉంటూ మీకు ఏ సహాయం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి ఈరోజు దేవుని మీద ప్రమాణం చేసి ఈరోజు మీకు చెప్తున్నానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఎప్పుడైనా పాల్గొంటాం. అంటే అది ఎప్పుడో పెట్టుకున్న కార్యక్రమంలో మనం ఏముంది సామర్థ్యంలో ఎప్పుడైనా పెట్టుకుంటున్నాం. सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम। खाना खाने क्या
హాయ్ ఫ్రెండ్స్ HVS9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది. HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.